కాకినాడ బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం 85వ గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తజనాన్ని మంత్రముగ్ధులను చేసి భక్తి పారవస్యంలో ముంచెత్తాయి. 9 రోజుల ఈ ఉత్సవాల్లో తిరుపతి బ్రహ్మోత్సవాలను తలపించే విధంగా సంఘం అధ్యక్షులు అనుశెట్టి రామకృష్ణ, ఉత్సవ కమిటీ చైర్మన్ పులవర్తి సీతారామమూర్తిల సారథ్యంలో చేపట్టిన కార్యాచరణ ఉత్సవాల విజయవంతానికి విశేషంగా దోహదపడ్డాయని సంఘం సభ్యులు అనుశెట్టి, పులవర్తిలపై ప్రశంసల వర్షం కురిపించారు. 1940లో ప్రారంభించిన బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం గణపతి నవరాత్రి ఉత్సవాలు ఆనాటి నుండి వృద్ధి, అభివృద్ధి, పురోభివృద్ధి సాధించి నేడు కాకినాడ నగరంలో విశిష్ట కీర్తి ప్రతిష్ట ఆర్జించిందని పలువురు సీనియర్ సిటిజన్లు, పూర్వపు సంఘం సభ్యులు కొనియాడారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాలత్రిపుర సుందరి ఆధ్యాత్మిక పీఠం ఉపాసకులు రవికుమార్ స్వామి స్వీయ పర్యవేక్షణలో సుమారు 1000 మంది మహిళల చేత లక్ష్మీ సహస్ర నామార్చన, కలశ పూజ, అఖండ దీపారాధన, విశేష హారతి, చిన్నారులకు సామూహిక సరస్వతి పూజ కార్యక్రమాలు 85వ వార్షిక నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేకతగా నిలిచాయని బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనుశెట్టి రామకృష్ణ తెలిపారు. ఈ వినాయక చవితి ఉత్సవాలు అత్యంత కీలకమైన, ఉత్సాహవంతమైన ప్రక్రియ లడ్డూ వేలం కూడా కాకినాడ నగర చరిత్రలో ఎన్నడూ ఎక్కడా కూడా జరగని విధంగా 2,01,000 రూపాయలకు పులవర్తి సోమరాజు సన్స్ ఉత్సవ కమిటీ చైర్మన్ పులవర్తి సీతారామమూర్తి శ్రీనివాసులు స్వామివారి 85 కేజీల లడ్డూ వేలం ద్వారా స్వంతం చేసుకున్నారు. అలాగే మూల విరాట్కు అలంకరించిన 32,000 రూపాయల కరెన్సీ నోట్ల దండను తాళూరు సత్యబాబు 75,000కు వేలంలో దక్కించుకున్నారు. ఈ వేలంపాటలో కేవలం వర్తక సంఘం సభ్యులకు మాత్రమే పాడుకునే అవకాశం ఆనవాయితీగా రావడం విశేషం. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య స్వామివారి నిమజ్జన భారీ ఊరేగింపుతో బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన వర్తక సంఘం సభ్యులకు బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనుశెట్టి రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వర్తక సంఘం ఉపాధ్యక్షులు బహదూర్, మహాడిక్ శ్రీనివాస్, ఆవుపాటి సత్యనారాయణ, గ్రంథి నాగేశ్వరరావు, కంతేటి సాయిబాబు, పట్నాల రాము, నెల్లిపూడి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది మా అన్నయ్య నాతో పాటు వచ్చిన వాళ్ళ 2,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు మా అన్నయ్య నాతో సహకరించడం వల్ల ఇంత దాకా నేను వచ్చానండి. అది అంతా స్వామిదయ. అది లక్ష పూజ, కలస పూజ కూడా నన్ను చేయమని మన ప్రెసిడెంట్ రామోహన్ గారు అడిగారు. ఏదైనా నువ్వు చెప్పుకోవాలి, మంచి పని చేస్తావు, సరే నీ మాట కాదంలో నువ్వు తప్పకుండా చేస్తానని చెప్పి అది కూడా చేశాను. అలాగే ఈ దేవుడి దయ వల్ల, వినాయకుడి దయ వల్ల ఇవాళ మా ఇద్దరికి 2,00,000 రూపాయలు కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే అన్ని కార్యక్రమాలు కూడా బాగా జరగాలని కోరుకుంటున్నారు. ఇద్దరు కలిపి 2,01,000కి మట్టపల్లి బలరాం గారు అబ్బాయి సురేష్ మీద వీరి పారతం జరిగిందండి. ఆయన 2,00,000 పడారు, ఈయన 2,01,000 పడారు. వీరిని మా సంఘం తరపు నుంచి సన్మానించామండి. చాలా సంతోషంగా ఉంది. 2,01,000 కాకినాడలో ఇప్పుడు దాకా జరిగిందని నాకు తెలియదు. ఎప్పుడు కూడా మా మండపంలో ఎక్కువ జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మా మండపంలో ఎక్కువ జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియపరుచుకుంటాను. అలాగే రేపు 22 తారీఖు ఆదివారం నాడు మహా అన్నసందర్భం జరుగుతుందండి. ఇంచుమించు 3,000 పైబడే మనం చేస్తున్నాం. దీనికి తలాడం తాతాజీ గారనే ఆయన స్పాన్సర్ చేస్తున్నారు. వారికి మా సంఘం తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. దాన్ని కూడా అందరూ కూడా వచ్చి జయప్రదం చేయాల్సింది కోరిపెడుతున్నాం. అలా సోమవారం మెల్లో 37,000 రూపాయలు దండ ఇవాళ తాడోడు సత్యబాబు గారు 75,500 పడారండి. వారికి కూడా మా సంఘం తరపు నుంచి ఆ స్వామివారి తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మూడో కుమారుడు పులవర్తి శ్రీనివాస్, పిఎస్వి యూనివర్స్ అధినేత, వీళ్ళిద్దరూ సంయుక్తంగా 2,01,000కి పాడడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా బంగారం వర్తక సంఘం తరపున మేము అందరూ గర్విస్తున్నామండి. అలాగే కలశ పూజ ఎన్నడూ జరిగిన విధంగా, ఎప్పుడు చేయని విధంగా, కనీవి చూడని విధంగా కాకినాడలో మన కలశ పూజ జరిగింది. దీనికి 600 మంది ముత్తైదువులతో కలశ పూజ చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో రవిస్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చాలా క్రమశిక్షణతో జరిగింది. దీన్ని కూడా మన పులవర్తి సీతారామూర్తి గారు, శ్రీని గారు, అలాగే వాళ్ళ బావగారు, వీళ్ళ ముగ్గురు కూడా సంయుక్తంగా దానికి అయిన ఖర్చుని వీళ్ళ ముగ్గురు పెట్టుకోవడం జరిగింది. అలాగే దీనికి ఇప్పటివరకు సహకరించిన స్పాన్సర్స్కి, మా వర్తక సోదరులకి అందరికీ కూడా, మన చైర్మన్ గారికి, మన అధ్యక్షుల వారికి, వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామండి.